నమస్కారం ప్రజలారా. మా ఆయన 175 స్థానాలు గెలిచాలా, 25 గెలిచాలా, 2 తమిళనాడులో గెలిచాలా, 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని నేనైతే రేయ్ కండువా వారిని ఇది లేదు మనకు పని జరగదురా. వచ్చినప్పుడు అట్టు అందిండే వారిని పాసుకోగలరా. కండువా లేదు మనకు పని జరుగుతుందా? గుట్టు కూడా పట్టరు మనల్ని ఎవరు కండువా లేకంటే. పో కూర్చోపో. సరే ఇకపోతే మా ఆయన నిన్న ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన ఆస్తులు విలువ చెప్పినాడు. సరే మేము అంతా ఎందుకు చెప్తాము, ఏదో కాస్తో ఇసుకిస్తో చెప్తాము. ఆ కాస్తో ఇసుకిస్తోలోనే ఈనాడు ఆయన నేరుగా ఆయన దీంట్లో ఆర్టికలే వేసాడుయా. ఏందనేది ఒకసారి చూద్దాము. జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు అని చెప్పేశాడు. 757.65 కోట్లు అంటబా. అంతేనా? మా దగ్గర ఉండేదా? మేము ఎందుకు చెప్తాం అవన్నీ? బయటికి చెప్పం. అవన్నీ లోపల ఉంటాయరా, బయటికి చెప్పకూడదు. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతుందని, తాను పేదలకు ప్రతినిధినని పదే ఊదరగొట్టుతున్న సీఎం జగన్ ఒకరి పేరిట 529.87 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయని చెప్పి రాశాడు. సరే ఓకే, బాగానే ఉండదు. ఇంకోటి ఏం చెప్తా అంటే, ఇప్పుడు నేను అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఉన్నది ఏంది కథ అనేది మొత్తం ఏందో చెప్పాను. ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని మా బాధ, అంతే, ఇంకేం లే. ఏ కంపెనీల్లో ఎంత లెక్క పెట్టినాడు, ఏడాడ ఎన్ని పెట్టుబడులు పెట్టినాడు, మా ఆస్తులు విలువేంది, మేము కట్టిన ట్యాక్సీలు ఏంది అనేది కూడా అన్నీ చెప్తాం. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను అన్నను ఖచ్చితంగా గెలిపించుకోవాలని నా గొంతు పోయినా, నాకు ఎన్ని బాధలు ఉన్నాయంటే అన్ని బాధలు ఉన్నాయి. ఉన్నప్పటికీ నేను ఖచ్చితంగా అన్నను గెలిపించుకోవాలనే సంకల్పంతో ముందుకు పోయేటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే ఆయన ఒకరి ఆస్తే 529.87 కోట్లు. జగన్ భార్య కుమార్తె రిలయన్స్ జియో ఫైనాన్షియల్లో పెట్టుబడులు 2019తో పోలిస్తే 154.67 కోట్లు పెరిగిన సీఎం ఆస్తి. మన తీసుకునేది రూపాయే. మా అన్న తీసుకునేది జీతం రూపాయే. రూపాయినా కూడా ఏం పెద్దగా పెరగల. 154.67 కోట్లు మాత్రమే పెరిగాయి. కుటుంబ ఆస్తుల విలువ 247.27 కోట్ల పెరుగుదల. జగన్ కుటుంబంలో ఎవరికి సొంత కారు లేదని ప్రకటన. అంటే రాజారెడ్డి తాత ఉన్నప్పటి నుంచి మన ఇంట్లో కార్లు ఉన్నాయి. పొద బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినారు మాకు. రాజారెడ్డి తాతకు గిఫ్ట్గా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినారు. ఆ కార్లు అట్టుపోయినాయినా, మన కార్లు లేవా? ఎందుకు ఇవ్వలే మాటలన్నీ ప్రజలు ఏదో కొంతైనా చెప్తారు. అదేవిధంగా చూస్తే ఒకసారి చూడండి. అఫిడవిట్లో ఏం చేశారంటే అందులో ఆస్తి విలువను పొరపొందించారు. 2019లో జగన్ ఆస్తుల విలువ 375.20 కోట్లు కాగా, గత 5 ఏళ్లలో ఆయన ఆస్తి విలువ 154.67 కోట్ల మేర, అంటే 41.22% పెరిగింది. 2019లో జగన్ కుటుంబం మొత్తం ఆస్తి విలువ 510 కోట్లు కాగా, 5 ఏళ్లలో 247.27 కోట్లు, అంటే 48.45% పెరిగింది. యాడ్ నుంచి వచ్చినాయి ఎక్కలో అంటే ఇది అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఇంకెంత ఉన్నది అనేది అడగకూడదు. ఎందుకంటే మనం మందు షాపుల్లో కూడా లెక్కిచ్చే బాటిల్ తీసుకోవాలా. కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి మన దగ్గర. అవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరగవు. మొత్తం క్యాషే లిక్విడ్. ఈ లిక్విడ్ అంతా కూడా అది బయటికి రాదు కదా. ఒకరికి కూడా సొంత కారు లేదట. జగన్, ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణి రెడ్డి, వర్షారెడ్డిల్లో ఏ ఒక్కరికి సొంత కారు లేదట. వాళ్ళ పేర్లతో కార్లు ఉన్నట్టు అఫిడవిట్లో ఎక్కడా పేర్కొనలేదు. జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది. అది తన సొంతది కాదని చెప్పి హోంశాఖ మంత్రిత్వకు సమకూర్చిన వాహనాన్ని అఫిడవిట్లో ప్రస్తావించినారు. అంటే నువ్వు లెక్కేసుకో. అంటే మా అన్న కారు లేదు, ఏమి లేని బిడ్డ, తండ్రి లేని బిడ్డ, అందుకే 16 నెలలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గెన్సిగడ్డ. ఇంక చెప్పండి. ఇంకా అన్నీ చెప్పినారంటే మేము వినాలంగా. గొర్రెలు ఆ కొడుకులు ఇని ప్రతి ఒక్కరికి చెప్పండి. ఖచ్చితంగా అన్నను గెలిపించుకోవాలా. 175కు 175. వై నాట్ 175? అయితే మన అన్న ఇప్పుడు ఎందుకు వై నాట్ 175 అంటాం లేదు. సాలించాడు ఈ మధ్య. ఏమన్నా అర్థమైంది ఏమరా? వివిధ కంపెనీల్లో పెట్టుబడులు. జగన్కు 7 కంపెనీల్లో, ఆయన భార్య భారతి 22 కంపెనీల్లో, వాళ్ళ కుమార్తె హర్షిణి రెడ్డి 7 కంపెనీల్లో, వర్షారెడ్డి 9 కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. వీరందరిది కలిపి వివిధ కంపెనీల్లో
ఈ లెక్క చూస్తే నాకు కళ్ళు తిరుగుతా ఉన్నాయి కదరా. ఎన్ని కోట్లు రా స్వామి, ఈ కోట్లు నేను చెప్పలేను. ఏమే చెప్తావా? వద్దులే. విలువైన పెట్టుబడులు ఉన్నాయి, వివరాలు ఇవి. సరే ఓకే. జగన్కు 263.64 కోట్ల ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఓయమ్మ ఏందిరా ఈ లెక్కరే? ఏంది 26 కోట్లు? ఎందుకు మన నోటితో ఎందుకు చెప్పిస్తారు బాయ్? నేను మంది మనం ఎత్తి పెట్టుకునేట్టుంటుందిరా. చెప్పకూడదు కదా, చెప్పకూడదులే. రిలయన్స్ జియో ఫైనాన్స్లో భారతిరెడ్డి పెట్టుబడులు. వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డికి 11 కంపెనీల్లో విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. సుండూరు పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కెల్విన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్, హరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆకాశ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రేవన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, యూటోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఓయమ్మ ఎన్ని కంపెనీల్లో ఉన్నాయి నాయన. రిలయన్స్, జియో, ఏషియన్ పెయింట్స్తో, కోల్గేటు, పామోలివ్, ఓయమ్మ సెయిలు, అల్ట్రాటెక్, సిమెంట్ లిమిటెడ్లో పెట్టుబడులు ఉన్నాయి. లక్షలు వరే స్వామి. నీళ్ళు తప్పికిండ్రా ఈ చూస్తే. మనకేందుకు కాదురా అన్న, మనకు ₹1 కూడా లెక్కీడా? ఇన్ని కోట్లు ఉన్నాయా? మనం కూడా పనిచేస్తున్నాం కదా పార్టీకి. ఏమన్నా ఇచ్చేమో ₹1? ఈడో అమ్మా ఏందిరా ఈ లెక్క? లెక్కలేందిరా కళ్ళు తిరుగుతాయి. అదేవిధంగా వైఎస్ వర్షిణిరెడ్డి, వర్షారెడ్డి పేరిట ఎన్ని ఉన్నాయి, కథ ఏంది చూద్దామనండి. జగన్ కుమార్తెలు ఇద్దరు పేరు మీద ఎన్ని పెట్టుబడులు ఉన్నాయి? ఓయమ్మ వీళ్ళ పేర్లతో కూడా 10 కోట్లు 9 కోట్లు అంతా 20 కోట్ల దాకా ఉన్నదిరా. 25 కోట్లు పైన. నేను మళ్ళీ 7 కోట్లు ఏందో ఒకటి భాగస్వాములుగా పెట్టుబడి పెట్టిద్దో చూడు. జగన్ కుమార్తెలకు విదేశాల్లోనూ ఆస్తులు. జగన్ కుమార్తెలు వర్షిణిరెడ్డి, వర్షారెడ్డికి ఓయమ్మ సుమారుగానే ఇచ్చాడు. ఆ లెక్కలు నేను చెప్పను నా నోట్తో, ఎందుకంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి రా స్వామి ఈ లెక్కలు చూస్తూ ఉంటే. గత 5 ఏళ్లలో భారతీ పేరిట 1/2 కిలో పైన బంగారం, వజ్రాభరణాలు పెరిగినాయి. 1/2 కిలో అంటే సెలర్ అది. ఈ వజ్రాభరణాలు పెరుగుతాయి. అంటే ఎందుకు పెరుగుతాయంటే మన దగ్గర లేని డబ్బులు ఏంది, మన దగ్గర ఉండే డబ్బులు ఉంటాయి. 1/2 కిలో పైన బంగారు, వజ్రాభరణాలు అంట. వజ్రాభరణాలు ఇంకా చాలా పెరుగుంటాయి. తాడేపల్లి ప్యాలెస్ భారతిరెడ్డి పేరుతోనే ఉన్నది. ఓకే అంతే. తాడేపల్లిలో వైఎస్ భారతిరెడ్డికి 47, 52 నెంబర్లు విల్లాలు ఉన్నాయి. ఒకటి 41.382 చదరపు అడుగుల విస్తీర్ణంలో, మరొకటి 8.525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2019 జనవరి 31 వీటిని కొన్నారు. ఒక విల్లా ఖరీదు 11.50 కోట్లు కాగా మరొక దాని విలువ 1.91 కోట్లు. జగన్ పేరిట ఇడుపులపాయలో భూములు బ్రహ్మాండంగా ఉంటాయి. 30 సంస్థలతో ఒప్పందాలు. అబ్బా బ్రహ్మాండం. ఓయమ్మా నాయన ఇది చూడరే. అరే ఏంది అంకిలా లేకంటే ఏమిటి తిరిగి ఈడి దాకా అన్న ఇచ్చాడు రే. ఎప్పుడు నా అన్న మనకురా ఈడి దాకా ఈ 5 నెంబర్లు అయ్యి అర్థం కాలా. ఈ 5 నెంబర్ల కాడికన్నా మనకు లెక్కేసాడా. 2024లో అఫిడవిట్ చూడు, 2019లో ఏం వేసాడు చూడు. చూడు ఏది పెట్టా నీకు పెరిగిపోయాడు. అది జగనన్న పేరు చూడు, భారతిరెడ్డి గారిని చూడు, వర్షిణిరెడ్డి గారిని చూడు, వర్షారెడ్డి గారిని చూడండి. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. నేనైతే చెప్పలేను నాయన నా నోటితో, ఎందుకంటే నా కళ్ళు తిరుగుతున్నాయి ఈ ఆస్తులు విలువలు చూస్తూ ఉంటే. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా కూడా మా అన్నయ్య ఖచ్చితంగా 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని తెలియజేసుకుంటూ, మీ అభిప్రాయాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికైనా అమ్మి జగనన్న అభివృద్ధి చేసే మనిషి కాబట్టి ఖచ్చితంగా మీరు మాకే ఓటు వేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.